ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో వినాయక చవితి ఏ విధంగా జరుపుకున్నామో ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వినాయక చవితికి కావలసిన పూజా సామాగ్రి ఈ వీడియోలో చెప్తున్నాను. పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి లేక నూనె, దీపారాధన ఒత్తులు, వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాలు, పాయసం ఇవి ముఖ్యంగా ఉండవలసినవి. ఇక ముందుగా గణేశుడికి పీఠాన్ని రెడీ చేయాలి. ఈ పీఠానికి పసుపు, కుంకుమ, ముగ్గులు పెట్టి దానిపైన వస్త్రము లేదా అరటి ఆకు వేసి రెడీ చేయాలి. దానిపై కొంచెం బియ్యం వేసి ఆ తర్వాత గణపతిని పెట్టాలి. మేము పాలవెల్లి ఎప్పుడూ పెట్టలేదు కాబట్టి అందుకే నేను తయారు చేయలేదు ఫ్రెండ్స్. ఇక గణపతి ముందు పండ్లు, తాంబూలం, పత్తిర్లు మరియు నైవేద్యాలు కూడా పెట్టుకోవాలి. నైవేద్యాల్లో ముఖ్యంగా ఉండవలసినవి ఉండ్రాళ్ళు, కుడుములు, వడపప్పు. మీరు ఎన్ని తయారు చేసి ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు. స్వామివారికి వస్త్రం సమర్పించాలి. ఇక 9 పోగులతో జంజాన్ని తయారు చేసి స్వామివారికి సమర్పించాలి. మరియు పసుపుతో గణపతిని రెడీ చేసి దానిపై పూలు, అక్షంతాలతో అర్చన చేసుకోవాలి. ముఖ్యంగా గణేశుడికి గరికతో పూజిస్తే చాలా మంచిది. అతను గజముఖుడు అవడం వల్ల, పంటలకు దేవుడు అవడం వల్ల పచ్చదనం అంటే అతనుకు ప్రీతికరం. అతనికి ఆకుపచ్చ అంటే చాలా ఇష్టం. ఈ కాలంలో దొరికే పత్తులతో పూజిస్తే చాలా మంచిది. ఇక స్వామివారికి 21 రకాల పత్రాలతో పూజ చేస్తారు. ఈ పత్ర పూజను ఏకవింశతి పత్ర పూజ అంటారు. ఈ పత్రాల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే 1 మాసు పత్రం, 2 వాగుడు ఆకు, 3 మారేడు పత్రం, 4 గరికి పూసలు, 5 ఉమ్మెత్తు ఆకు, 6 రేగు ఆకు, 7 ఉత్తరేణి ఆకు, 8 తులసి దళం, 9 మామిడి ఆకు, 10 గన్నేరు ఆకు, 11 విష్ణుక్రాంతి పత్రం, 12 దానిమ్మ పత్రం, 13 దేవదారు పత్రం, 14 మరువక పత్రం, 15 వావిల ఆకు, 16 జాజి ఆకు, 17 దేవకాంచన ఆకు, 18 జమ్మి ఆకు, 19 రావి ఆకు, 20 మధ్య ఆకు, 21 జిల్లేడు ఆకు. జిల్లేడు ఆకు ఇది గణేశుడికి ఇష్టమైనది మరియు వీటి పువ్వులతో పూజిస్తే స్వామికి చాలా ఇష్టం. ఈ పత్తులు ఖచ్చితంగా ఉండాలని కాదు, మీకు దొరికితేనే, లేకపోతే మీకు నచ్చినన్ని పత్తులతో పూజ చేయవచ్చును. నేను 11 రకాల పత్తులతో పూజ చేశాను. ఇందులో తులసి దళం గణేశుడికి 1 మాత్రమే పత్రం కింద సమర్పించాలి. ఎక్కువ సమర్పించకూడదు. ఇది ఒక్క విష్ణుమూర్తికి మాత్రమే చెందుతుంది. ఇక గణేశుడు పూజలో పిల్లలు చదువుకునే పుస్తకాలు ఉంటే పెట్టుకోవచ్చు. ఇంకా గణేశుడి యొక్క కథ చదువుకొని తర్వాత
కొబ్బరికాయ కొట్టి స్వామికి సమర్పించాలి. తరువాత హారతి స్వామివారికి ఇచ్చి మనం తీసుకోవాలి. ఇక ధూపం వేయాలి. ధూపం వేసినాక జై గణేష మహారాజుకి జై అనాలి. గణేశుడు ముందు ఉన్న అక్షంతలు తీసుకొని తల మీద చల్లుకోవాలి. ఫ్రెండ్స్, మీకు నేను ఎక్కువగా తులసి దళాలతో వినాయకుడిని పూజ చేయకూడదు అని చెప్పాను కదా, ఒక్క దళంతోనే చేయమన్నాను కదా. అది ఎందుకు అంటే, ఒకసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనటంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపం ఇస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావని చెబుతాడు. అందుకే వినాయకుడికి తులసి దళం అంటే ఇష్టం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.